ఇప్పటికే చాలా మంది కోట్లు సంపాదించిన వాళ్ళ మూలాలను మర్చిపోకుండా సాధారణ జీవితమే గడుపుతుంటారు. ఎందుకంటే వీళ్ళకు కష్టం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు. అందుకే రేయింబవలు కష్టపడి కృషి పట్టుదలతో అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఇంకొందరు మాత్రం బాగా సంపాదన రాగానే కొంతమందికి గర్వం వస్తుంది. అంతేకాక ఆస్తి పెరిగే కొద్దీ లగ్జరీ జీవితానికి అలవాటు పడి తమ మూలాలను మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి దాదాపు 49,000 కోట్ల ఆస్తికి అధిపతి. కానీ ఇప్పటికీ సైకిల్ మీదనే ప్రయాణం చేస్తున్నారు. ఇంతకు ఆయన ఎవరు, ఏమి చేసి ఇంత సంపద సంపాదించారు, ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆయన సక్సెస్ స్టోరీ మీకోసం ప్రత్యేకంగా. పేరు శ్రీధర్ వేంబు. తమిళనాడులోని తంజావూరులో 1968లో జన్మించారు. ఆయన తండ్రి చెన్నైలో హైకోర్టులో స్టెనోగ్రాఫర్ గా పనిచేశారు. ఆయన తల్లి గృహిణి. శ్రీధర్ వెంబు ప్రభుత్వ బడిలోనే చదివాడు. ఆయనకు ఐఐటి, జేఈఈ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 27వ ర్యాంకు సాధించారు. ఆ తర్వాత ఐఐటి మద్రాస్ లో తన విద్యాభ్యాసం కొనసాగించారు. ఆ పై చదువులకు ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. సాంకేతిక ప్రపంచంలో కొన్ని కథలు నిజంగా అద్భుతంగా అనిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. శ్రీధర్ వేంబు అలాంటి ఒక అసాధారణ వ్యక్తి. ఒకప్పుడు తమ కంపెనీ మనుగడ ప్రశ్నార్థకమైన సమయంలో వచ్చిన 200 కోట్ల రూపాయల కొనుగోలు ఆఫర్ ను ఆయన తిరస్కరించారు. ఆయన చూపిన ఆ నమ్మకమే నేడు జోహో అనే వేల కోట్ల సామ్రాజ్యానికి పునాది వేసింది. కొన్ని విజయగాథలు అసాధారణంగా నిలుస్తాయి. అలాంటి ఒక కథే శ్రీధర్ వేంబు నేతృత్వంలోని జోహోది. ఒకప్పుడు దివాలా తీసే స్థితికి చేరుకున్న ఈ సంస్థ వేంబు వినూత్న ఆలోచనలు, అసాధారణమైన నిర్ణయాల ఫలితంగా నేడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన $1 బిలియన్ కంపెనీగా ఎదిగింది. 1990లో చివర్లో ఇంటర్నెట్ విప్లవం ఊపందుకున్న వేళ సిలికాన్ వ్యాలీ కంపెనీలు నిధులు సమీకరించడం, వేగంగా వృద్ధి చెందడం, త్వరగా లాభాలు ఆర్జించడం అనే ఒకే సూత్రాన్ని నమ్ముకున్నాయి, ఒకే మంత్రాన్ని జపించాయి. కానీ క్వాల్కామ్ లో మంచి ఉద్యోగం వదిలి 1996లో తన సోదరులు, స్నేహితుడితో కలిసి అడ్వెంట్ నెట్ మొదలుపెట్టిన శ్రీధర్ వేంబు మాత్రం మరోలా ఆలోచించారు. వారికి వెంచర్ క్యాపిటల్ నిధులపై నమ్మకం లేదు. నిజమైన సమస్యలకు పరిష్కారం కనుగొనడమే వారి లక్ష్యం. అందుకే పాశ్చాత్య సాఫ్ట్వేర్ తో పోలిస్తే తక్కువ ధరలో నెట్వర్క్ నిర్వహణ సాఫ్ట్వేర్ ను రూపొందించారు. వారి ఆచరణాత్మక విధానం త్వరలోనే ఫలితాలు చూపించింది. 1998 నాటికి ఎవరి నుంచి ₹1 తీసుకోకుండానే $1 మిలియన్ అమ్మకాలు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా టెలికాం కంపెనీల కీలకమైన నెట్వర్క్ వ్యవస్థలను వారి సాఫ్ట్వేర్ నిర్వహించింది. కానీ 2001లో .com సంక్షోభం, ఆ తర్వాత టెలికాం రంగం పతనం వారిని తీవ్రంగా దెబ్బతీసింది. జోహో కస్టమర్లు తగ్గిపోయారు, ఆదాయం పడిపోయింది, చాలా టెక్ కంపెనీలు మూతపడ్డాయి. అలాంటి సంక్లిష్ట పరిస్థితిలో ఒక పోటీదారు జోహోను 200 కోట్లకు కొనుగోలు చేస్తామని ముందుకొచ్చాడు. అది వేంబు జీవితాన్ని మార్చేసే మొత్తం. వెంచర్ క్యాపిటలిస్టులు కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ ఒకటే సలహా ఇచ్చారు, డబ్బు తీసుకొని వెళ్ళిపోవడం తెలివైన పని అని. కానీ శ్రీధర్ వేంబు అందరినీ ఆశ్చర్యపరిచారు. సొంత డబ్బు కరిగిపోతున్నా ఆయన ఆఫర్ ను ఇతర పెట్టుబడిదారుల ప్రతిపాదనలను తిరస్కరించారు. బయట నిధుల స్వల్పకాలిక లాభాల కోసం ఒత్తిడి తెస్తాయని, వారి దీర్ఘకాలిక విజన్ ను దెబ్బతీస్తాయని ఆయన బలంగా నమ్మారు. వేంబు తీసుకున్న ఆ సాహసోపేత నిర్ణయం భవిష్యత్తులో సరైనదని నిరూపితమైంది. జోహో సిలికాన్ వ్యాలీ నమూనాకు పూర్తి విరుద్ధంగా పనిచేసింది. వారు మార్కెటింగ్ పై ఖర్చు చేసే దానికంటే రెండింతలు పరిశోధన, అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నారు. వారి ఉత్పత్తులన్నీ సొంతంగా అభివృద్ధి చేస్తారు. వారి విజయాన్ని కొలిచేది త్రైమాసిక ఫలితాలతో కాదు, దశాబ్దాల ప్రణాళికలతో. అయితే వేంబు తీసుకున్న మరో సంచలన నిర్ణయం ఏంటంటే, సాంకేతిక నిపుణులందరూ ఖరీదైన నగరాల్లోనే ఎందుకు ఉండాలి అని ఆయన ప్రశ్నించుకున్నారు. బెంగళూరు, సిలికాన్ వ్యాలీ వంటి నగరాల్లో ఇంజనీర్ల కోసం పోటీ పడుతున్న సమయంలో వేంబు తన కార్యకలాపాలను తమిళనాడులోని మారుమూల గ్రామాలకు తరలించారు. ఈ గ్రామీణ వ్యూహం ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది. నగరాలతో పోలిస్తే నిర్వహణ ఖర్చులు 40% తగ్గాయి.
ఉద్యోగులు కంపెనీని విడిచి వెళ్లే రేటు పరిశ్రమ సగటు కంటే సగానికి తగ్గింది. ఇంజనీర్లు తమ కుటుంబాలు, సంస్కృతి, సాంప్రదాయాలకు దగ్గరగా ఉండడంతో వారి పనితీరు, విధేయత పెరిగాయి. మరి గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన ఇంజనీర్లను ఎలా గుర్తించాలి? సాంప్రదాయ పద్ధతులు ఇక్కడ పనిచేయవు. అందుకే వేంబు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. సొంతంగా టాలెంట్ పైప్ లైన్ ను సృష్టించడం. జోహో స్కూల్స్ నేరుగా ఉన్నత పాఠశాల విద్యార్థులను ఎంపిక చేసుకుంటుంది. శిక్షణ సమయంలో వారికి స్టైఫండ్ ఇస్తుంది. ఆ తర్వాత వారిని నిజమైన ప్రాజెక్టులలో నియమిస్తుంది. ఆ పాఠ్యాంశాల్లో కేవలం ఆచరణాత్మక నైపుణ్యాలపైనే దృష్టి పెడతారు. డిగ్రీలు లేని వారు కూడా అద్భుతమైన సాఫ్ట్వేర్ ను తయారు చేస్తున్నారు. జోహో ఇంజనీర్లలో దాదాపు 20% మందికి ఎలాంటి డిగ్రీ లేదు. వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడంతో సమస్యలను మరింత సృజనాత్మకంగా పరిష్కరిస్తున్నారు. 2020లో కోవిడ్ సంక్షోభ టెక్ పరిశ్రమను కుదిపేసింది. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే జోహో మాత్రం అందరినీ అలాగే ఉంచి కొత్తగా ఉద్యోగులను తీసుకుంది. అంతేకాదు, కష్టాల్లో ఉన్న వ్యాపారులకు ఉచిత టూల్స్ ను అందించింది. దీనికి కారణం వారి స్వయం సమృద్ధి నమూనా. వారికి అప్పులు లేవు, పెట్టుబడిదారులు ఒత్తిడి లేదు. కేవలం ఒక్క దీర్ఘకాలిక మనుగడ గుర్తించేవారు ఆలోచిస్తారు. అందుకే వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందిస్తూ వారితో బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నారు. వేంబు కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, $1 బిలియన్ సంపద ఉన్న ఆయన ఒక సాధారణ గ్రామంలో నివసిస్తారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతారు. స్థానిక చెరువుల్లో ఈత కొడతారు, సైకిల్ తొక్కుతారు, ఆటో నడుపుతారు. నిజమైన విజయం అంటే ఎక్కువ సంపాదించడం కాదు, సంతృప్తిగా ఉండడమని ఆయన నమ్ముతారు. ఈ ప్రత్యేకమైన విధానం వల్లనే జోహో నేడు ప్రపంచవ్యాప్తంగా 12,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. $1 బిలియన్ పైగా ఆదాయం పొందుతుంది. ఇది భారత కరెన్సీలో 8,000 కోట్లకు పై మాటే ఉంటుంది. ఇంకా 180కి పైగా దేశాల్లో 80 మిలియన్ల అంటే సుమారు 8 కోట్లకు పైగా వినియోగదారులకు సేవలు అందిస్తుంది. వేంబు వ్యక్తిగత సంపద $5.8 బిలియన్ పైగా ఉంది. భారత కరెన్సీలో చూస్తే సుమారు 49,000 కోట్లకు పైగా ఉంటుంది. కంపెనీలో ఆయనకి 88% వాటా ఉంది. ఫోర్బ్స్ డేటా ప్రకారం భారతదేశంలోని రిచెస్ట్ పర్సన్స్ లిస్టులో శ్రీధర్ వెంబు 51 స్థానంలో ఉన్నారు. శ్రీధర్ వెంబు సేవలకు పద్మశ్రీ అవార్డు వరించింది. జోహో అనేది వెబ్ ఆధారిత వ్యాపార సాఫ్ట్వేర్ అప్లికేషన్ల విస్తృతమైన సూట్ ను అందించే ఒక గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఈమెయిల్ మార్కెటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అకౌంటింగ్, HR మేనేజ్మెంట్ వంటి అనేక రకాల వ్యాపార అవసరాలకు పరిష్కారాలను ఇది అందిస్తుంది. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సంస్థల వరకు వివిధ స్థాయిల వ్యాపారాలకు జోహో ఉత్పత్తులు ఉపయోగపడతాయి. శ్రీధర్ వేంబు అనే వ్యాపారవేత్త మాత్రం అందరికీ ఆదర్శంగా నిలిచారు. వేల కోట్ల ఆస్తి ఉన్న ఎంతో సాధారణ జీవితం గడుపుతున్నారు. విభిన్నమైన ఆలోచనలతోనే కాదు, నిరాడంబరమైన జీవన విధానంతోనూ ప్రసిద్ధి చెందారు.